హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో షెర్లాక్ హోమ్స్ డీల్ చేసిన మరొక ఇంట్రెస్టింగ్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కేసు పేరు ద నావెల్ ట్రీటీ. ఓపెనింగ్ సీన్లో పోలీసులు ఒక ఇంటికి వచ్చి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. కట్ చేస్తే బ్యాకర్ స్ట్రీట్లోని తన ఇంట్లో ఉన్న హోమ్స్ ఏవో కెమికల్ టెస్ట్లు అవి చేస్తూ ఉంటాడు. అంతలో వాట్సన్ అక్కడికి వస్తాడు. ఇల్లంతా చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూర్చోవాలో అర్థం కావట్లేదు అని వాట్సన్ సెటైర్ వేస్తాడు. వాట్సన్ చేతిలో ఏదో ఒక లెటర్ ఉండడం చూసి, ఏంటి ఏదో కొత్త కేసు తీసుకొచ్చినట్టున్నావు అని హోమ్స్ అడుగుతాడు. ఎస్, ఈ లెటర్ నాకు నా స్కూల్ ఫ్రెండ్ రాశాడు. ఈ లెటర్ నాకన్నా కూడా నీగా బాగా ఉపయోగపడుతుంది అని ఆ లెటర్ని హోమ్స్కి ఇస్తాడు. నా ఫ్రెండ్ పేరు ఫిలిప్స్, స్కూల్లో నెంబర్ 1 స్టూడెంట్, నాకు మంచి ఫ్రెండ్ కూడా. చాలా ఇల్లు అయిపోయింది అతన్ని కలిసి. అతను ఇలాంటి లెటర్ ఒకటి రాస్తాడని ఎప్పుడూ అనుకోలేదు అని వాట్సన్ అంటాడు. వాట్సన్, నీకు తెలుసు కదా మా అంకుల్ పేరు లార్డ్ హోల్డ్హస్ట్ అని. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్లే నాకు ఫారెన్ అఫైర్స్లో క్లర్క్ కింద జాబ్ వచ్చింది. ఆయన నాకు ఒక పని అప్పగించారు, అందులో నేను ఫెయిల్ అయ్యా. దానివల్లే నా కెరీర్ ఇప్పుడు రిస్క్లో పడింది. కాబట్టి నీ హెల్ప్ కోసం ఈ లెటర్ రాస్తున్నా. నీ ఫ్రెండ్ ఆ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ని నా ఇంటికి తీసుకురాగలవా? ఆయనతో నేను మాట్లాడాలి అని ఆ లెటర్లో రాస్తాడు ఫిలిప్స్. అది చదివిన హోమ్స్, ఇందులో కేసుకు సంబంధించి ఏ మ్యాటర్ లేదు, అయినా ఈ లెటర్ ఒక లేడీ రాశారు అని హోమ్స్ అంటాడు. లేడీ రాశారా? నేను ఇంకా నా ఫ్రెండ్ రాశాడేమో అనుకున్నా అని వాట్సన్ అంటాడు. కాదు, ఇది ఒక లేడీ హ్యాండ్ రైటింగే. పద, నీ ఫ్రెండ్ని కలిసి ఈ కేసు ఏంటో తెలుసుకుందాం అని హోమ్స్ అంటాడు. నెక్స్ట్ వీళ్ళు ఆ వాట్సన్ ఫ్రెండ్ అయిన ఫిలిప్స్ ఇంటికి వెళ్తారు. అక్కడ గార్డెన్ నుంచి వెళ్తుంటే వీళ్ళని ఒక వ్యక్తి పలకరిస్తాడు. మీరేనా షెర్లాక్ హోమ్స్ అని అతను అడుగుతాడు. ఎస్, నేనే షెర్లాక్ హోమ్స్ అండ్ ఇతను నా ఫ్రెండ్ డాక్టర్ వాట్సన్ అని హోమ్స్ చెప్తాడు. వాట్సన్, మీరు వచ్చినందుకు సంతోషం. ఫిలిప్స్ మీకోసం ఎదురు చూస్తున్నాడు అని అతను అంటాడు. ఇంతకీ మీరెవరు? నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఈ ఫిలిప్స్ ఫ్యామిలీ మెంబర్ అయితే కాదు అని హోమ్స్ అంటాడు. దానికి అతను నవ్వి, నా షర్ట్కి ఉన్న ఈ జేహెచ్ అనే మోనోగ్రామ్ని చూసి చెప్పారు కదా. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. నా పేరు జోసెఫ్ హ్యారిసన్. మా సిస్టర్ యానీని ఫిలిప్స్ త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. సో అతను నాకు వరుసకి బావ అవుతాడనమాట. కాబట్టి నేను కూడా అతని ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడినే అని జోసెఫ్ చెప్తాడు. తర్వాత వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఆ ఫిలిప్స్ని కలుస్తారు. ఫిలిప్స్కి హెల్త్ అంత బాగోదు. అతని కాబోయే వైఫ్ యానీయే చూసుకుంటూ ఉంటుంది. హోమ్స్ అతన్ని పలకరించి, ఓకే, ఇంక మీ కేసు ఏంటో చెప్పండి అని హోమ్స్ అడుగుతాడు. నేను ఫారెన్ అఫైర్స్ ఆఫీసులో క్లర్క్ కింద వర్క్ చేసేవాడిని. మా అంకుల్ లార్డ్ హోల్డ్హస్ట్ ఫారెన్ మినిస్టర్. ఆయన నాకు అప్పుడప్పుడు కొన్ని ఫైల్స్ని ఇచ్చి అవి కాపీ చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఇవ్వమనేవారు. నేను అలాగే సక్సెస్ఫుల్గా చాలాసార్లు ఆ పని చేసి ఆయనకి మళ్ళీ తిరిగి ఆ డాక్యుమెంట్స్ అవి ఇచ్చేసేవాడిని. ఇలా ఉండగా నియర్లీ 10 వీక్స్ బ్యాక్, అంటే May 23 ఈవినింగ్, ఆయన నన్ను తన క్యాబిన్కి పిలిచి ది నావెల్ ట్రీటీ అని ఈ కంట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ నా చేతికిచ్చి వాటిని కాపీ చేసి జాగ్రత్త పరచమన్నారు. ఈ డాక్యుమెంట్స్ కోసం వేరే కంట్రీస్ ట్రై చేస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా దాచమని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ డాక్యుమెంట్స్ని అతనికి తిరిగి ఇచ్చామని చెప్పారు. నేను సరే అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని నా ఆఫీస్ రూమ్కి వచ్చా. ఆ టైంలో నాతో పాటు నా కొలీగ్ చార్లెస్ కూడా వర్క్ చేస్తున్నాడు. మీ అంకుల్ ఎందుకు పిలిచారు అని చార్లెస్ నన్ను అడిగాడు. నా ఎంగేజ్మెంట్ అయింది కదా, విష్ చేద్దామని పిలిచారు అని నేను చెప్పాను. ఏంటి, దానికోసమే పిలిచారా, ఇంకేం చెప్పలేదా అని అతను అడిగాడు. నేను అతనికి కనిపించకుండా ఆ డాక్యుమెంట్స్ని నా డెస్క్లోనే పెట్టి లాక్ చేశా. ఇంకా ఏదో వర్క్ ఇచ్చారులే అని చెప్పి కవర్ చేసుకున్నా. తర్వాత అతను వెళ్ళిపోయాక ఆ డాక్యుమెంట్స్ తీసి వాటిని కాపీ చేస్తున్నా అని ఫిలిప్స్ చెప్తుంటే, ఒక్క నిమిషం ఆగు, మీ కొలీగ్ ఆ చార్లెస్ వెళ్ళిన తర్వాతే నువ్వు ఆ డాక్యుమెంట్స్ వర్క్ స్టార్ట్ చేశానన్నావు కదా, అతను నిజంగానే వెళ్ళిపోయాడా అని హోమ్స్ అడుగుతాడు. ఎస్, వెళ్ళిపోయాడు. నేను చెక్ చేశా. ఆ డాక్యుమెంట్స్లో ఉన్న మ్యాటర్ని చాలా ఫాస్ట్గా కాపీ చేయడానికి ట్రై చేశా. ఎందుకంటే ఆ రోజు నైట్ 11 o'clockకి నాకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కే యానీ వాళ్ళ బ్రదర్ జోసెఫ్ కూడా వెళ్తున్నాడు. సో ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని నేను ఆ వర్క్ని త్వరగా ఫినిష్ చేద్దాం అనుకున్నా. కానీ ఆ డాక్యుమెంట్స్ చాలా పెద్దది, పైగా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంది. అలా డాక్యుమెంట్స్ కాపీ చేస్తుండగా అరౌండ్ రాత్రి 9 ఆ టైంకి నాకు బాగా నిద్ర వచ్చినట్టుగా అనిపించింది. దాంతో ఒక కాఫీ తాగుదామని అనుకున్నా. వెంటనే నా రూమ్లో ఉన్న బెల్ రింగ్ చేసి హెల్పర్ని పిలిచా. అప్పుడే ఆ హెల్పర్కి బదులు మరొక లేడీ వచ్చింది. ఎవరు మీరు? నేను నా హెల్పర్ టాంజీని పిలిచాను కదా అని అడిగితే, నేను ఆ టాంజీ వాళ్ళ వైఫ్నే సార్, నేను కూడా ఈ బిల్డింగ్లోనే వర్క్ చేస్తున్నా అని ఆవిడ చెప్పింది. సర్లే, నాకు ఒక కాఫీ తీసుకురా అని ఆ లేడీకి చెప్పా. టాంజీకి చెప్తాను సార్ అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. చాలాసేపు అయినా టాంజీ కాఫీ తీసుకురాకపోవడంతో నేను కిందకి వెళ్ళి టాంజీని కలిసి కాఫీ అడిగా. అదే టైంలో అతని రూమ్లో ఉన్న బెల్ రింగ్ అయింది. అతను ఆశ్చర్యపోయి, సార్ మీరు ఎక్కడుంటే మీ రూమ్ నుంచి నాకు బెల్ రింగ్ ఎలా వచ్చింది అని అతను అడిగాడు. నాకు కంగారు వచ్చి వెంటనే పైనున్న నా రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఆ నావెల్ ట్రీటీ డాక్యుమెంట్స్ లేవు అని ఫిలిప్స్ చెప్తాడు. మీరు పైకి వచ్చే టైంలో మీకు ఎవరు ఎదురు రాలేదా అని హోమ్స్ అడుగుతాడు.
లేదు సార్, ఎవరూ ఎదురవ్వలేదు. రూమ్లో కానీ బయట కారిడార్లో కానీ ఎవరూ లేరు. ఆ బిల్డింగ్కి సంబంధించి చార్ట్ గీసా, మీరు కావాలంటే అది చూడొచ్చు అని ఫిలిప్స్ అంటాడు. ఓకే, డాక్యుమెంట్స్ పోయాక ఏం చేశారు అని హోమ్స్ అడుగుతాడు. నాకు తెలిసి ఆ దొంగ ఆ రూమ్లో ఉండే సైడ్ డోర్ నుంచి వచ్చి ఉండొచ్చు. లోపలికి రావడానికి అదొకటే దారి ఉంది సార్ అని ఫిలిప్స్ అంటాడు. వచ్చినవాడు వెళ్ళాలి అంటే వాడు నీకు ఎదురవ్వాలి కదా, అలా అవ్వలేదు అంటే వాడు అక్కడే ఎక్కడో దాక్కుని ఉండాలి. ఆ రూమ్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఆ పేపర్స్ని దాచాడేమో, అవన్నీ వెతికారా అని హోమ్స్ అడుగుతాడు. అంతా వెతికాం సార్, ఎక్కడా దొరకలేదు. అయినా ఆ టైంలో నా ఆఫీస్ డోర్ తప్ప ఇంకే డోరు ఓపెన్ చేసి లేదు, కాబట్టి ఆ దొంగ ఆ డాక్యుమెంట్స్ని ఎక్కడా దాచలేడు అని ఫిలిప్స్ అంటాడు. ఆ బిల్డింగ్ కిందే ఒక పోలీసు ఉన్నాడు. అతను కూడా ఆ బిల్డింగ్ నుంచి ఎవరో బయటికి వెళ్ళడం చూడలేదని చెప్పాడు. లాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళింది కమిషనర్ గారి వైఫ్ అంట. ఆవిడెందుకు ఆ పేపర్స్ తీస్తుంది? సో అలా మేము చాలాసేపు అక్కడ వెతికాం, కానీ మాకు అక్కడ ఏం దొరకలేదు. మీరే ఎలాగైనా ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో వెతకాలి అని చెప్పి ఫిలిప్స్ మళ్ళీ నర్వస్ అవుతాడు. రిలాక్స్గా ఉండు, మేము చూసుకుంటాం అని చెప్పి వాట్సన్ అంటాడు. తర్వాత హోమ్స్ బయటకు వస్తాడు. అప్పుడే గార్డెనింగ్ వర్క్ ఫినిష్ చేసుకుని జోసెఫ్ వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా అని అతను అడుగుతాడు. లేదు, చిన్న బ్రేక్ ఇచ్చాం అని హోమ్స్ అంటాడు. పాపం, ఆ డాక్యుమెంట్స్ పోయాక ఫిలిప్స్ బాగా పాడైపోయాడు. అతను త్వరగా రికవర్ అయితే బాగున్నావు. ఈ సెప్టెంబర్లో నా సిస్టర్ యానీకి ఫిలిప్స్కి మ్యారేజ్ అనుకుంటున్నాం అని జోసెఫ్ అంటాడు. మీరేం చేస్తుంటారు అని హోమ్స్ జోసెఫ్ని అడుగుతాడు. నాకు మా ఫాదర్ ఇచ్చిన బిజినెస్లు చాలా ఉన్నాయి, అవి చూసుకుంటా. అలాగే నేను స్టాక్స్ అండ్ షేర్స్లో కూడా ఇన్వెస్ట్ చేశా, వాటి నుంచి కూడా నేను కావాల్సినంత మనీ సంపాదిస్తా అని జోసెఫ్ అంటాడు. ఆ రోజు నైట్, దొంగతనం జరిగిన రోజు మీరు స్టేషన్ దగ్గర ఫిలిప్స్ కోసం వెయిట్ చేశారా? ఆ రోజు మీతో పాటు అతను కూడా 11 o'clockకి ట్రైన్కి వస్తాడని చెప్పాడంట కదా అని హోమ్స్ అడుగుతాడు. లేదు, ఆ రోజు నేను అతను మీట్ అవుదాం అనుకోలేదు. నాకు నా స్టాక్ బ్రోకర్తో వేరే పనులు ఉండడం వల్ల ఆ టైంలో బిజీగా ఉన్నా అని జోసెఫ్ అంటాడు. సరే, ఓకే, ఇంక మీరు వెళ్ళండి అని హోమ్స్ అతన్ని పంపిస్తాడు. తర్వాత ఫిలిప్స్ కొంచెం కోలుకున్నాక హోమ్స్ అతనితో మాట్లాడుతూ, మీరు కమిషనర్ గారి వైఫ్ని కలిశారా అని అడుగుతాడు. లేదు, అప్పటికే ఆ విషయం పోలీసులకి చెప్పడంతో వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తామన్నారు. వాళ్ళకి జరిగిందంతా చెప్పడంతో మేము తర్వాత ఆ టాంజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని వైఫ్ని ఎంక్వైరీ చేశాం. ఆమెకి ఆ డాక్యుమెంట్స్ గురించి ఏమీ తెలియదని చెప్పింది. అయినా పోలీసులు ఆమె మాట నమ్మలేదు. అందుకే ఆమెని అరెస్ట్ చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తామన్నారు. ఆమె ఇల్లంతా కూడా చెక్ చేశా, ఏ పేపర్స్ దొరకలేదు. ఆమెను ఎంక్వైరీ చేసినా ఏ ఉపయోగం లేదని తెలిసింది. ఆ తర్వాత 11:40కి ఇంకో ట్రైన్ ఉండడంతో ఆ ట్రైన్ ఎక్కి నేను ఇక్కడికి వచ్చేశాను అని ఫిలిప్స్ చెప్తాడు. ఫిలిప్స్ రాకముందే మీ బ్రదర్ జోసెఫ్ ఇక్కడికి వచ్చేశాడా అని హోమ్స్ యానీని అడుగుతాడు. వచ్చేశాడు. ఫిలిప్స్కి వర్క్ ఎక్కువగా ఉంటే లేట్గా వస్తాడని నాకు తెలుసు. అందుకే నేను ఆ టైంలో జోసెఫ్ని ఫిలిప్స్ గురించి ఏం అడగలేదు. నేను కూడా పైకి వెళ్ళి నిద్రపోయాను. అర్ధరాత్రి టైంలో ఇంట్లో ఫిలిప్స్ అరుపులు వినిపించడంతో లేచి కిందకు వచ్చా. ఫిలిప్స్ని అప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని యానీ చెప్తుంది. ఇదే మనం మూవీ స్టార్టింగ్లో చూసిన సీన్ అనమాట. ఆ రోజు మీ బ్రదర్ ఎక్కడ పడుకున్నాడు అని హోమ్స్ అడుగుతాడు. ఇదే రూమ్లో పడుకున్నాడు అని యానీ చెప్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పైన ఉన్న బెడ్రూమ్స్లో ఉండడం వల్ల అతను నాతో పాటే ఇక్కడే పడుకోవాల్సి వచ్చింది అని ఫిలిప్స్ చెప్తాడు. ఈ రూమ్ అంతా పూలతో మంచిగా డెకరేట్ చేసినట్టుంది అని హోమ్స్ అడిగితే, మీకు అలా అనిపిస్తుందా? 9 వారాలు నేను ఇదే రూమ్లో శవంగా పడుకొని ఉన్నా. ఈ యానీ కానీ జోసెఫ్ కానీ అలాగే నాకు ట్రీట్మెంట్ కోసం నైట్ టైమ్స్ వచ్చే ఆ నర్స్ కానీ లేకపోయి ఉంటే ఈరోజు నేను మీతో మాట్లాడేవాడిని కాదు. ఏదో నేను రికవర్ అవుతుండడంతో నా ఆనందం కోసం వాళ్ళు ఈ రూమ్ని ఇలా డెకరేట్ చేస్తున్నారంతే అని ఫిలిప్స్ చెప్తాడు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, మీరు ఈ డాక్యుమెంట్స్ విషయం ఆ టైంలో ఇంకెవరికైనా చెప్పారా? యానీకి కానీ లేదా ఇంకెవరికైనా కానీ కాల్ చేసి చెప్పడం అలాంటిది ఏమైనా చేశారా అని హోమ్స్ అడుగుతాడు. లేదు, నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అని ఫిలిప్స్ అంటాడు. యానీకి కాల్ చేసి చెప్పారా అని హోమ్స్ అడగడంతో ఆ మాటకి యానీ కోపం వచ్చి, హోమ్స్, మీరు ఈ కేసుని అసలు కరెక్ట్ పద్ధతిలోనే ఎంక్వైరీ చేస్తున్నారా లేదా టైం వేస్ట్ చేస్తున్నారా అని అడుగుతుంది. టైం వేస్టా అని హోమ్స్ నవ్వుకొని, నేను అదే ఆలోచిస్తున్నా, ఇంటికి వెళ్ళి ఇంకా డీటెయిల్గా మీ కేసుని స్టడీ చేస్తా అని చెప్పి హోమ్స్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. యానీని ఎందుకు అనుమానిస్తున్నావు? ఆమె అతనికి కాబోయే హస్బెండ్ ఫిలిప్స్ కోసం ఎంత బాధపడుతుంది అని వాట్సన్ అంటాడు. కేసు సాల్వ్ అయ్యే వరకు ఎవరి మీద జాలి చూపించకూడదు, అందరినీ టెస్ట్ చేస్తూనే ఉండాలి వాట్సన్. పద, ఇంకా ఫారెన్ అఫైర్స్ ఆఫీస్కి వెళ్దాం అని హోమ్స్ అంటాడు. తర్వాత వీళ్ళు ఫిలిప్స్ కొలీగ్ అయిన చార్లెస్ని ఎంక్వైరీ చేస్తారు. కానీ అతని నుండి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమీ వీళ్ళకి దొరకదు. అతను వెళ్ళాక హోమ్స్ ఆ రూమ్ అంతా అబ్జర్వ్ చేస్తాడు. అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, దొంగతనానికి వచ్చినోడు అసలు ఈ బెల్ ఎందుకు రింగ్ చేశాడు అని వాట్సన్ అడుగుతాడు. అదే అర్థం కావట్లేదు వాట్సన్ అని హోమ్స్ అంటాడు. ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళు పోలీస్ ఆఫీసర్ ఫోర్బ్స్కి కాల్ చేయడంతో అతను అక్కడికి వచ్చి ఎందుకు పిలిచారని అడుగుతాడు.
ఎందుకండి, ఈ కేసు గురించి మీ హెల్ప్ కావాలి అని హోమ్స్ అంటాడు. నాకు తెలుసు, మీరు పోలీసుల హెల్ప్ తీసుకుని కేసులు సాల్వ్ చేసి ఆ క్రెడిట్ అంతా మీరే కొట్టేస్తున్నారు, మాకు ఇందులో ఏ పేరు రానివ్వకుండా చేస్తున్నారు అని ఫోర్బ్స్ అంటాడు. క్రెడిటా? నేను ఇప్పటి వరకు 53 కేసులు సాల్వ్ చేశా. అందులో 49 కేసుల్లో అసలు నా పేరే బయటికి రాలేదు. పోలీసులే ఆ క్రెడిట్ అంతా తీసుకున్నారు. దానికి ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడు స్టేటస్ వస్తుందని పని చేయను, సాటిస్ఫాక్షన్ కోసం పని చేస్తాను. కేసు సాల్వ్ చేస్తే అదే నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అర్థమైందా ఫోర్బ్స్? కేసు సాల్వ్ అవ్వాలంటే మీరు నాతో పాటు వర్క్ చేయాలి తప్ప నాకు ఎగెయినెస్ట్గా వర్క్ చేయకూడదు. దానివల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ వచ్చిందో చెప్పండి అని హోమ్స్ అడుగుతాడు. మేము అందరినీ ఎంక్వైరీ చేసాం. ఇక్కడ వర్క్ చేసే టాంజీని, అతని వైఫ్ని అండ్ ఫిలిప్స్ కొలీగ్ అయిన ఆ చార్లెక్స్ని కూడా ఈ 9 వీక్స్గా రెగ్యులర్గా ఫాలో అవుతూనే వచ్చాం, కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది అని ఇన్స్పెక్టర్ ఫోర్బ్స్ అంటాడు. ఈ బెల్ రింగ్ గురించి ఏమైనా తెలిసిందా అని హోమ్స్ అడుగుతాడు. మాకు కూడా అదే డౌట్, అసలు బెల్ ఎందుకు రింగ్ చేశారా అని ఫోర్బ్స్ అంటాడు. అయితే మీతో మాకింక పని లేదు, మీరు బయలుదేరండి అని హోమ్స్ అంటాడు. తర్వాత వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్ అయిన ఆ లార్డ్ హోల్డ్హర్స్ట్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. సార్, మీరు ఆ డాక్యుమెంట్స్ని ఫిలిప్స్కి ఈ రూమ్లోనే ఇచ్చారు కదా, ఆ టైంలో మీ రూమ్లో ఎవరూ లేరా అని హోమ్స్ అడుగుతాడు. ఎవరూ లేరని అతను చెప్తాడు. సరే, ఈ డాక్యుమెంట్స్ విషయం మీతో పాటు ఇంకెవరికైనా తెలుసా అని హోమ్స్ అడుగుతాడు. నాకు ఇంకొంతమంది హైయర్ అఫీషియల్స్కి అండ్ ఆ ఫిలిప్స్కి తప్ప ఇంకెవరికి ఈ విషయం గురించి తెలియదు అని హోల్డ్హర్స్ట్ చెప్తాడు. ఓకే, ఆ డాక్యుమెంట్స్ వేరే దేశాల వారికి అవసరం కాబట్టి ఒకవేళ ఆ దొంగ ఆ డాక్యుమెంట్స్ని ఇతర దేశాల వారికి అమ్మేస్తే ఈ పాటికే మీకు ఈ విషయం తెలిసే ఉండాలి కదా అని హోమ్స్ అడుగుతాడు. 100% ఆ విషయం మాకు ఈ పాటికే తెలుస్తుంది అని హోల్డ్హర్స్ట్ చెప్తాడు. దొంగతనం జరిగి 10 వీక్స్ అయినా మీకు వేరే దేశాల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదంటే ఆ దొంగ ఇంకా ఆ డాక్యుమెంట్స్ని అమ్మి ఉండడు, తన దగ్గరే దాచుకుని ఉండుంటాడు. ఇంకా బేరం కుదరకపోయి ఉండొచ్చు, లేదా అతనికి ఏమైనా సడన్గా ఇల్నెస్ లాంటిది ఏమైనా వచ్చి ఉండొచ్చు అని హోమ్స్ అంటాడు. తర్వాత హోమ్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు ఫిలిప్స్ యానీని అండ్ తనకి ట్రీట్మెంట్ ఇచ్చే నర్స్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. తను ఒంటరిగా పడుకుంటానని షెర్లాక్ హోమ్స్ రావడంతో తనకు ధైర్యం వచ్చిందని ఫిలిప్స్ అంటాడు. అయితే ఆ రోజు మిడ్ నైట్ ఫిలిప్స్ పడుకుండగా తన విండో దగ్గరికి ఏదో సౌండ్ రావడంతో అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడే బయట ఎవరో ఉన్నట్టుగా నీడ కనిపిస్తుంది. ఫిలిప్స్ వెంటనే ఆ విండో కట్టెని తీసి చూస్తే ఎవరో ముసుగు వేసుకుని చేతిలో కత్తి పట్టుకుని నుంచుంటాడు. ఫిలిప్స్ రావడంతో అతను అక్కడి నుంచి పారిపోతాడు. నెక్స్ట్ రోజు వీళ్ళ ఇంటికి వచ్చిన హోమ్స్ వాళ్ళకి ఈ విషయం చెప్తాడు. హోమ్స్ వాళ్ళు ఆ చుట్టుపక్కన ఇల్లంతా వెతుకుతారు, క్లూస్ ఏమైనా దొరుకుతాయని. అసలు ఆ ముసుగు దొంగ వేరే సైడ్ నుంచి ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చు కదా, అదే ఈజీ కదా అతనికి. అలా కాకుండా ఈ విండో నుంచే ఈ ఇంట్లోకి ఎందుకు ఎంటర్ అవుదాం అనుకున్నాడు అని హోమ్స్ అంటాడు. అలా వీళ్ళు ఇల్లంతా సెర్చ్ చేశాక హోమ్స్ ఇంట్లో ఉన్న యానీ దగ్గరికి వెళ్ళి, మీరు ఈ రోజంతా ఈ రూమ్లోనే ఉండండి, నైట్ మీ బెడ్రూమ్కి వెళ్లే ముందు ఈ రూమ్ డోర్ లాక్ చేసేయండి, ఆ కీ మీ దగ్గర ఉంచుకోండి, నేను ఈ విషయం మీకు చెప్పినట్టు ఇంకెవరికి మీరు చెప్పొద్దు అని హోమ్స్ అంటాడు. దానికి ఆమె ఓకే అంటుంది. ఈ ముసుగు దొంగ గురించి పక్కన పెట్టండి, మన కేసు డైవర్ట్ అవ్వకూడదు. ఫిలిప్స్, ఈరోజు మీరు నాతో పాటు లండన్ రావాల్సి ఉంటుంది, ఎందుకంటే మీ ఆఫీస్కి సంబంధించి నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అని హోమ్స్ అంటాడు. సరే, మరి ఇక్కడ ఉన్న యానీని ఎవరు చూసుకుంటారు అని ఫిలిప్స్ అడుగుతాడు. ఆమె బ్రదర్ జోసెఫ్ ఉన్నాడుగా, ఆయన చూసుకుంటారు లేండి, మళ్ళీ మీరు రేపు మార్నింగ్ ఇక్కడికి వచ్చేద్దరు కానీ అని హోమ్స్ అంటాడు. సరేనని ఫిలిప్స్ అండ్ హోమ్స్ వాళ్ళు వెంటనే లండన్ బయలుదేరతారు. దారి మధ్యలో హోమ్స్ దిగిపోయి, నేను రేపు మార్నింగ్ లండన్ వస్తాను, మీరు వెళ్ళిపోండి, ఈరోజు నాకు మీ ఇంటి దగ్గర పని ఉంది అని చెప్పేసి హోమ్స్ అంటాడు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని ఫిలిప్స్ అంటాడు. రేపటికల్లా అన్నీ అర్థమవుతాయిలేండి, మీరు వెళ్ళండి అని చెప్పి హోమ్స్ బండి దిగి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ వరకు హోమ్స్ అక్కడ బయటే రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ విండోకి ఆపోజిట్గా ఉన్న ప్లేస్ దగ్గర దాక్కుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ హోమ్స్ తన ఇంటికి వచ్చేస్తాడు. హోమ్స్ ఇంట్లోకి వస్తూ మిస్సెస్ హడ్సన్తో ఏదో మాట్లాడి లోపలికి వస్తాడు. అతని చేతికి గాయం ఉంటుంది. ఏమైంది హోమ్స్ అని వాట్సన్ అడిగితే, అదా చేతిని గోక్కున్నానులే అని హోమ్స్ అంటాడు. ఏంటి మరీ రక్తం వచ్చేలా గోక్కున్నావా అని వాట్సన్ అడుగుతాడు. హోమ్స్, అసలు ఏం జరిగింది, నిజం చెప్పండి, నాకు చాలా టెన్షన్గా ఉంది అని ఫిలిప్స్ అడుగుతాడు. ఎందుకు టెన్షన్, రండి కూర్చోండి, ముందు బ్రేక్ఫాస్ట్ చేశాక అప్పుడు మాట్లాడుకుందాం అని హోమ్స్ అంటాడు. మిస్సెస్ హడ్సన్ అప్పుడే బ్రేక్ఫాస్ట్ తీసుకువస్తుంది. హోమ్స్, నా సిచ్యువేషన్ ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి, నాకు బ్రేక్ఫాస్ట్ ఏం వద్దు సార్ అని ఫిలిప్స్ అంటాడు. మీకు వద్దనుకుంటే నాకు వడ్డించండి అని హోమ్స్ అంటాడు. అది చూసి వాట్సన్ నవ్వుకుంటాడు. సరే అని ఫిలిప్స్ ప్లేట్ ఓపెన్ చేస్తే అందులో ఆ నేవల్ ట్రీటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ చూసి ఫిలిప్స్ ఒక్కసారిగా ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. హోమ్స్, చాలా థ్యాంక్స్, అసలు ఎలా కనిపెట్టారు ఈ డాక్యుమెంట్స్ని, ఎక్కడున్నాయి, ఎవరా దొంగ అని ఫిలిప్స్ అడుగుతాడు.
మీరు వెళ్ళాక ఆ రోజు నైట్ నేను మీ ఇంటికి వెళ్ళా. మీ రూమ్ విండోకి ఆపోజిట్గా ఉన్న ఆ గుర్రాలు పెట్టిన ప్లేస్ దగ్గరే గడ్డి కప్పుకొని చాలాసేపు వెయిట్ చేశా. యానీ మీ రూమ్లో ఉంది. నేనే ఆమెని ఆ రూమ్లో కాపలాగా ఉండమన్నా. ఆమె చాలాసేపు మీ రూమ్లో ఉంది. రాత్రి 10 దాటాక ఆమె తన రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆ రూమ్ డోర్ లాక్ చేశామన్నా. ఆమె అలాగే చేసింది. అర్ధరాత్రి 2 దాటాక ఆ రూమ్ విండో దగ్గరికి మళ్ళీ ఆ ముసుగు దొంగ వచ్చి ఆ విండో ద్వారా మీ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. నేను వాడి కోసమే కదా అక్కడంతా వెయిట్ చేసింది. వాడు లోపలికి వెళ్ళడం గమనించి నేను వాడు వెళ్ళిన కాసేపటికి నెమ్మదిగా సౌండ్ రాకుండా ఆ విండో ద్వారా ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యా. ఆ టైంలో వాడు అక్కడున్న సోఫాలో నుంచి ఆ డాక్యుమెంట్స్ బయటికి తీశాడు. అప్పుడే నేను వాడిని పట్టుకున్నా. దాంతో వాడు నాపై అటాక్ చేశాడు. నా చేతికి గాయమైంది. ఆ ముసుగు దొంగ ఎవరో కాదు, జోసఫే, మీ కాబోయే బామ్మర్తే. ఆ డాక్యుమెంట్స్ తీసింది కూడా అతనే అని హోమ్స్ చెప్తాడు. వాడిని బెదిరించి ఆ డాక్యుమెంట్స్ తీసుకున్నా. వాడు అక్కడి నుంచి పారిపోయాడు అని హోమ్స్ చెప్తాడు. జోసఫ్ అని తెలిసి ఫిలిప్స్ షాక్ అవుతాడు. మరి వాడిని ఎందుకు వదిలేసావు అని వాట్సన్ అడుగుతాడు. ఎవరు వదిలేశారు? వెంటనే ఈ విషయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశా. ఆ ఇన్స్పెక్టర్ ఫోర్బ్స్ అతను పట్టుకుంటాడులే అని హోమ్స్ అంటాడు. అంటే ఆ పేపర్ 10 వీక్స్గా నేను పడుకున్న నా సోఫా దగ్గరే ఉందన్నమాట అని ఫిలిప్స్ అంటాడు. నాకు తెలిసి ఆ జోసఫ్కి స్టాక్స్లో పెట్టిన మనీ అంతా పోయి ఉంటుంది. దాంతో అతనికి మనీ బాగా అవసరమైంది. ఆ రోజు నైట్ అతను తన స్టాక్ బ్రోకర్తో మాట్లాడి నీ దగ్గరికి వచ్చుంటాడు. ఎందుకంటే ఆ రోజు నైట్ 11 o'clockకి మీ ఇద్దరికి ట్రైన్ ఉంది కదా, ఇద్దరూ కలిసి వెళ్దాం అనుకున్నారు కదా, అందుకే మీ ఆఫీస్ సైడ్ డోర్ నుంచి వచ్చి ఉంటాడు. ఎగ్జాక్ట్గా అదే టైంకి కాఫీ కోసం అని చెప్పి నువ్వు కిందకి వెళ్ళావు. రూమ్లో ఎవరూ లేకపోవడంతో జోసఫ్ ఆ బెల్ రింగ్ చేశాడు. అప్పుడే అతను ఆ డాక్యుమెంట్స్ చూశాడు. అవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని జోసఫ్కి అర్థమయ్యి వాటిని దొంగలించాడు. సేఫ్ సైడ్గా వాటిని నీ రూమ్ దగ్గరే ఉన్న సోఫా కింద దాచాడు. ఒకవేళ అవి దొరికిపోతే నువ్వే బుక్ అవుతావని. అయితే ఆ ప్లాన్ రివర్స్ అయింది. నీకు సడన్గా హెల్త్ పాడవడంతో నువ్వు అదే రూమ్లో ఉండిపోయావు. దాంతో జోసఫ్కి ఆ పేపర్స్ని తీసుకునే ఛాన్స్ దొరకలేదు. ఎప్పుడైతే ఫస్ట్ రోజు నర్సు లేదని తెలిసి ఆ దొంగ ఆ విండో నుంచి లోపలికి వద్దామనుకున్నాడో నాకు అప్పుడే అర్థమైంది ఆ పేపర్స్ ఆ రూమ్లోనే ఉన్నాయని. అందుకే మనం లండన్ వెళ్తున్నట్టుగా అక్కడ అందరినీ నమ్మించాం. సో ఆ దొంగకి ఒక ఛాన్స్ ఇచ్చాం. వాడు దాన్ని యూజ్ చేసుకుని నాకు దొరికిపోయాడు అని హోమ్స్ అంటాడు. మరి ముందు రోజు విండో నుంచి ఎందుకు రావడం? డైరెక్ట్గా డోర్ నుంచే లోపలికి రావచ్చు కదా అని వాట్సన్ అడుగుతాడు. ఎందుకంటే జోసఫ్ ఒక దొంగలాగా ఆ రూమ్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నాడు. ఒకవేళ దొరికిపోయి తప్పించుకున్నా దొంగ అని చెప్పి అందరూ అనుకోవడం కోసం. పైగా ఆ కిటికీ నుంచి పారిపోవడం ఈజీ, అందుకే అలా చేశాడు అని హోమ్స్ చెప్తాడు. తర్వాత యానీకి ఈ విషయం మొత్తం చెప్పా. ఆమె కూడా ఇక్కడికి ఎనీ టైం రావచ్చు అని హోమ్స్ అంటాడు. చాలా థ్యాంక్స్ హోమ్స్, మీ వల్లే ఈరోజు నాకు నా పరువు మిగిలింది అని ఫిలిప్స్ ఆనందపడతాడు. అక్కడతో ఈ కేస్ ఎండ్ అవుద్ది. అది ద నావెల్ ట్రీటీ కేస్ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.